నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఎప్పుడూ లేని అరాచకాలు జరుగుతున్నాయని తెలుగుదేశం జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఈ మేరకు రాజకీయ పార్టీలతో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న వారు ఏపీలో ఓటర్ జాబితాలో అవకతవకలపై సీఈసీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఓటర్ జాబితా తయారీలో విచ్చలవిడి అవకతవకలకు పాల్పడటం సహా విపక్ష నేతలు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. ఒక్క చంద్రగిరి నియోజకవర్గంలో 1,00,000కు పైగా దొంగ ఓట్లు నమోదయ్యాయని, వాటిలో కొన్ని ఆమోదం కూడా పొందాయని వివరించారు. ప్రతి నియోజకవర్గంలోనూ దొంగ ఓట్లపై సీఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. కేసులున్న వారిని ఎన్నికల సమయంలో బైండ్ ఓవర్ చేసే కుట్రలు పన్నుతున్నారని ఈసీకి వివరించినట్లు పేర్కొన్నారు. ఏపీలో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని సీఈసీ హామీ ఇచ్చినట్లు వివరించారు. మరోవైపు 6 అంశాలపై ఈసీకి విజ్ఞాపన ఇచ్చినట్లు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. గుర్తింపు లేని జనసేన ఈసీని కలిసి ఎలా ఫిర్యాదులు చేయగలదని ప్రశ్నించారు. ఆ పార్టీ భాజపాకు మిత్రపక్షమా లేక తెలుగుదేశం మిత్రపక్షమా అని ఈసీకి ఫిర్యాదు చేసినట్లు వివరించారు. గ్లాస్ వంటి సాధారణ గుర్తును జనసేనకు ఎలా కేటాయించారని ప్రశ్నించామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ గంపకొత్తగా బోగస్ ఓట్లపై ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసిందన్న ఆయన దాన్ని అధికారి ఎలా తీసుకుంటారని నిలదీశారు. వాటిని కలెక్టర్లు బిఎల్ఓలకు ఎలా పంపుతారని ప్రశ్నించారు. ఇదంతా ఓ కుట్ర ప్రకారం జరుగుతోందని ఆరోపించారు. తెలుగుదేశం ఉద్దేశపూర్వకంగానే వైకాపా ఓట్లను లక్ష్యం చేసుకుందని విమర్శించారు. బల్క్ ఫిర్యాదులు, బోగస్ ఫిర్యాదులు తీసుకోకుండా ఏపీ సీఈఓని ఆదేశించాలని సీఈసీని కోరామన్నారు. తెలంగాణలో ఓట్లు వేసిన వ్యక్తులు ఏపీలో ఓటు హక్కు వినియోగించుకోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఒకేసారి ఏపీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరినట్లు వివరించారు. వైకాపా పాలనలో ఆంధ్రప్రదేశ్ ధ్వంసమైందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. లోక్సభ నియోజకవర్గాల వారీగా బహిరంగ సభల్లో భాగంగా నంద్యాలలో నిర్వహించిన సభకు హాజరైన ఆయన 5 ఏళ్ల వైకాపా పాలనలో యువతకు ఉద్యోగాలు రాలేదని విమర్శించారు. ఏపీకి మళ్లీ స్వర్ణయుగం రావాలన్న ఆయన వైకాపాకు ఓటు వేసి రాతియుగం వైపు వెళ్తారా, స్వర్ణయుగం కోసం తనతో వస్తారా అని ప్రజల్ని కోరారు. అనర్హుల్ని అందలం ఎక్కించి అనేక బాధలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క ఛాన్స్ అంటే అందరూ నమ్మి జగన్ కు ఓటేశారన్న చంద్రబాబు ఆయనకు తెలిసింది రద్దులు, కూల్చివేతలు, దాడులు, కేసులేనని ధ్వజమెత్తారు. ఒక్కసారే అని కరెంట్ తీగలు పట్టుకుంటే షాక్ తప్పదని పేర్కొన్నారు. జగన్ వచ్చాక రాయలసీమకు ఒక్క ప్రాజెక్టు వచ్చిందా అని ప్రశ్నించిన చంద్రబాబు తన హయాంలో ఖర్చు చేసిన నిధుల్లో 20% కూడా జగన్ ఖర్చు చేయలేదని మండిపడ్డారు. జగన్ రాయలసీమ ద్రోహిగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా నుంచి ఇతర పార్టీలోకి వెళ్లిన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులపై అనర్హత పిటిషన్ వేసేందుకు అధికార పార్టీ సిద్ధమవుతున్న వేళ పార్టీ మారిన 4 తెలుగుదేశం ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ ఇవ్వాలని ప్రతిపక్షం కూడా నిర్ణయించింది. ఈ మేరకు వైకాపాలో చేరిన ఎమ్మెల్యేలు వంశీ, కరడం బలరాం, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్లపై వేటు వేయాలని పిటిషన్ వేయనుంది. 4 ఎమ్మెల్యేలు వైకాపాలో ఉన్నారనేందుకు అవసరమైన ఆధారాలను తెలుగుదేశం స్పీకర్కు ఇవ్వనుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు వీలైనంత త్వరగా నోటీసులు ఇవ్వాలని తెలుగుదేశం కోరనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్ర న్యాయ విచారణ జరిపిస్తామని తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న వేళ ఈ ప్రాజెక్టుకు సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు చేపట్టింది. ఎర్రమంజల్ జలసౌధలో విజిలెన్స్ ఎస్పీ శ్రీనివాస్ నేతృత్వంలో తనిఖీలు చేసిన ప్రత్యేక బృందం కాళేశ్వరం కార్పొరేషన్ కార్యాలయంలో రికార్డులు స్వాధీనం చేసుకుంది. కరీంనగర్ జిల్లా ఎల్ఎండిలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో విజిలెన్స్ ఎస్పీ రమణారెడ్డి నేతృత్వంలోని బృందం తాళాలు వేసి ఉన్న కార్యాలయాన్ని తెరిచి అందులో రికార్డులు పరిశీలించింది. జయశంకర్ భూపాలపల్లి, మహదేవ్పూర్లోని సాగునీటి శాఖ డివిజన్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు రికార్డులు పరిశీలించారు. మొత్తం 10 మందితో కూడిన ఇంజనీరింగ్, విజిలెన్స్ బృందం మేడిగడ్డ బ్యారేజ్, కన్నెపల్లి పంప్ హౌస్ కు సంబంధించిన దస్త్రాలు పరిశీలిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని సాగునీటి శాఖ కార్యాలయంలో అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో మేడిగడ్డ ఆనకట్ట డిజైన్లు, నాణ్యతకు సంబంధించిన రికార్డులపైనే అధికారులు ప్రధానంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఈ మేరకు సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, క్వాలిటీ కంట్రోల్ విభాగాల కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలపై కూడా దృష్టి పెట్టినట్లు తెలిసింది. తెలంగాణ గళం, తెలంగాణ బలం, భారాసేనని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. రాబోయే ప్రతి అడుగులో కేసీఆర్ దళంగా ముందుకు సాగుదామని, త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారాసను గెలిపించుకుందామని తెలిపారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో కేటీఆర్ ఈ మేరకు పిలుపునిచ్చారు. ఖమ్మం వంటి 1-2 జిల్లాల్లో తప్పితే ఎన్నికల్లో ప్రజలు భారాసను పూర్తిగా తిరస్కరించలేదు అనటానికి అసెంబ్లీ ఫలితాలే నిదర్శనమని కేటీఆర్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 చోట్ల గెలవటం సహా 11 స్థానాల్లో
అత్యల్ప తేడాతో ఓడామని వివరించారు. ప్రజల్లో అసంతృప్తికి కారణాలు సమీక్షించుకుని ముందుకు సాగుదామని కేటీఆర్ సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై నెల దాటిందని, అధికారం వచ్చిన వెంటనే వాగ్దానాలను అమలు చేస్తామన్న కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతర వర్గాలకు ఇచ్చిన హామీల అమల్లో కాలయాపన చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ తన వాగ్దానాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నందునే ప్రజల్లో అసహనం మొదలైందన్న కేటీఆర్ ఈ పరిస్థితిని అనుకూలంగా మలుచుకోవాలని పార్టీ నేతలకు సూచించారు. శాసన మండలిని ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆయనపై చర్యలు తీసుకోవాలని భారాస ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు భారాస ఎమ్మెల్సీలు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి శాసన మండలిని ఇరానీ ఖేవ్ గా, సభ్యుల్ని రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా పేర్కొంటూ వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. పెద్దల సభను ఉద్దేశించి, ఎమ్మెల్సీలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని భారాస ఎమ్మెల్సీలు వివరించారు. ఈ వ్యాఖ్యల్ని నైతిక విలువలు, సభా హక్కుల ఉల్లంఘన కమిటీలకు నివేదించి తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీలు మండలి చైర్మన్ను కోరారు. ప్రజాపాలన దరఖాస్తుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న అధికారులు, సిబ్బందిపై జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైత్నగర్ డివిజన్ కు సంబంధించిన దరఖాస్తుల్ని డేటా ఎంట్రీకి తీసుకువెళ్లే క్రమంలో పర్యవేక్షణ లోపించిన అధికారిపై కమిషనర్ వేటు వేశారు. హైత్నగర్ సర్కిల్ వాల్యుయేషన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహేందర్ ను సస్పెండ్ చేశారు. అభయహస్తం దరఖాస్తుల్ని హైత్నగర్ నుంచి కూకట్పల్లిలోని ఏజెన్సీకి తీసుకువెళ్తుండగా నిన్న బాలానగర్ ఫ్లైఓవర్ పై కింద పడ్డాయి. ప్రైవేట్ వ్యక్తి వాటిని చేరవేస్తుండటం, రహదారిపై పట్టంతో సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇది తెలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులపై మండిపడ్డారు. ఈ క్రమంలో జోనల్ అధికారుల్ని వివరణ కోరిన రొనాల్డ్ రోస్ హైత్నగర్ సర్కిల్ 3లో పన్ను వసూళ్ల విభాగానికి సంబంధించి సూపరింటెండెంట్ ఎం మహేందర్ ను బాధ్యుడిగా గుర్తించి సస్పెండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 29వ రోజున ఉద్రిక్తతలకు దారితీసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో నిరసన చేపట్టిన అంగన్వాడీ కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. శాంతియుతంగా చేస్తున్న నిరసనను అడ్డుకోవడంతో పోలీసులు, అంగన్వాడీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఎస్మా చట్టాన్ని తీసుకురావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద మున్నేర్లో అంగన్వాడీలు జలదీక్ష చేశారు. గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి శంకర్ విలాస్ కూడలి వరకు ర్యాలీ చేపట్టిన కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బాపట్లలో ఎస్మా ప్రయోగించడాన్ని ఖండిస్తూ జీవో ప్రతుల్ని దహనం చేశారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో సిఐటియు ఆధ్వర్యంలో రాస్తారోకో చేసిన నిరసనకారుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కడప కలెక్టరేట్ సమీపంలోని మహవీర్ కూడలి వద్ద అంగన్వాడీ కార్యకర్తలు మానవహారం నిర్వహించారు. బద్వేల్లో సిడిపిఓ కార్యాలయం నుంచి 4 రోడ్ల వరకు ర్యాలీ చేశారు. నంద్యాల జిల్లా డోన్లో ఆర్డీఓ కార్యాలయం వరకు అంగన్వాడీలు చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకోగా నిరసనకారులు పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. ఆంధ్రప్రదేశ్లో పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె 15వ రోజు ఉధృతంగా సాగింది. విజయనగరంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి గంట స్తంభం వరకు కార్మికులు భిక్షాటన చేశారు. సీఎం జగన్ తమ చెవిలో క్యాబేజీ, క్యాలీఫ్లవర్ పెట్టారంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో క్యాలీఫ్లవర్ చేత పట్టుకుని కార్మికులు నిరసన తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద కళ్లకు గంతలు కట్టుకుని ఆందోళన చేశారు. నందిగామలో పారిశుద్ధ్య కార్మికులు పొర్లు దండాలు పెట్టారు. నెల్లూరులో రాస్తారోకో చేపట్టిన నిరసనకారుల్ని పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురంలోని సప్తగిరి సర్కిల్ నుంచి టవర్ క్లాక్ వరకు అంగన్వాడీలు, పారిశుద్ధ్య కార్మికులు సంయుక్త ర్యాలీ చేపట్టారు. కడపలో నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి కోట్రెడ్డి సర్కిల్ వరకు కార్మికులు ఒంటి నిండా పచ్చని ఆకులు చుట్టుకుని నిరసన తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ దిష్టి బొమ్మను తయారు చేసి శవయాత్ర నిర్వహించారు.